జై జనసేన. పార్టీ అందరూ కూడా నమస్తే అండి. మాకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఇచ్చిన స్ఫూర్తి వల్ల, ఆయన ఇచ్చిన భరోసా వల్ల మేము లేడీస్ ఎంతో సంతోషంగా, ఎంతో ధైర్యంగా బతకగలుగుతున్నాము. ఆయన రావడం మాకు ఎంతో అత్యధికంగా సంతోషంగా ఉందండి. అలాగే మరి ఆయన అత్యధిక మెజారిటీతో మేము గెలిపించుకుంటామని, తోటి వీర మహిళల్ని అందరినీ వీర మహిళల్ని కలుపుకొని మేము సక్రంగా పార్టీ నడుపుకుంటామని అందరం కూడా నమస్కారం. ఈ రోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నామని గుడ్ న్యూస్ చెప్పారు. అందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మా వీర మహిళలనే కదా మొత్తం పిఠాపురం నియోజకవర్గం అంతా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారన్న మాట తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఆ మాట విందామని ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు రాకనే ఎంతో ఆకాంక్షిస్తున్నారండి. ఎందుకంటే రాష్ట్రం కొరకు ఆయన ఎంతో పాటలు పడుతున్నారు. తన సొంత కష్టార్జితాన్ని వెచ్చించి రాష్ట్రం అభివృద్ధి చెందాలని రాష్ట్రం కొరకు అన్ని రకాలుగా తపన పడే ఆయన ఇప్పుడు ఈ పిఠాపురం నియోజకవర్గం వస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. పిఠాపురం నియోజకవర్గం అందరూ ఎంతో పుణ్యం చేసుకున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. ఆయనకి అఖండ మెజార్టీ ఇచ్చి ఆయన్ని గెలిపించుకుని ఆయనకి గెలుపు ఒక బంగారు పట్టులో పెట్టించి అటువంటిగా అలా మేమందరం కూడా పాటు పడతాం. వీర మహిళలు లేడీస్ అనే కాదు, మాకు అంత బలం శక్తి ఆయన ద్వారానే వచ్చింది. ఆయన స్ఫూర్తితోనే మేము విధంగా తిరగలుగుతున్నాం. ఆయన ద్వారానే ఆయన పెట్టిన ఆశయాల సిద్ధాంతాల వల్లే ఈ రోజు మేము జనసేనలో ఉండగలుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మొత్తం నియోజకవర్గం అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది. ఈ పండగ ఇంకా ముందు రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధిలోకి తీసుకొస్తారని మాకు ఎంతో నమ్మకంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో తెలియపరచుకుంటాను.